పిల్లలకి టైం టేబుల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్ అని గేమ్స్ పీరియడ్ అని ఉంటుంది, కానీ గేమ్స్ కి సపోర్ట్ చేయడానికి కావాల్సినంత స్థలం అయితే ఉండదు. కానీ మన డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అట్ జక్కంపూడి విజయవాడలో మాత్రం 6.5 ఎకరాల క్యాంపస్ లో 5 ఎకరాలు ఓన్లీ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అని. మ్యామ్ మన ఫస్ట్ స్టాండర్డ్ బి బ్లాక్ వెళ్లే ముందు జస్ట్ వీ విల్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ అవర్ ఇండోర్ గేమ్స్ రూమ్. ఇండోర్ లో కూడా అవుట్డోర్ లో ఎలా అయితే 5 acres ఆఫ్ ల్యాండ్ మేము శాంక్షన్ చేయించామో, అలాగే ఇండోర్ లో కూడా వీ హ్యావ్ ఎ స్పేషియస్ రూమ్ వేర్ ద కిడ్స్ కుడ్ ప్రాక్టీస్ ఆల్ ద ఇండోర్ గేమ్స్ వేర్ దే వర్ ఇంట్రెస్టెడ్. సూపర్. అసలు అంటే ఎందుకు మేడం గేమ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ రోజుల్లో నాలెడ్జ్ కన్నా ఫిజికల్ గా వెరీ వీక్ గా ఉంటున్నారు మేడం. కరెక్ట్. సో దాన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి, పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి అంటే దీస్ ఆల్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దేర్ లైఫ్. సూపర్. సో చైల్డ్హుడ్ ని చైల్డ్హుడ్ లాగే ఎంజాయ్ చేయాలి. ఎంత బాగా చెప్పారో. అసలు చైల్డ్హుడ్ ని మర్చిపోయాం మనం అలా ఎంజాయ్ చేయడం. ర్యాంకులు పరుగులోనే ఉన్నాం మనం. ఎల్కేజీ నుంచి ఎకడమిక్ స్ట్రెస్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఏ గ్రేడ్ వచ్చిందా లేదా, ఈ స్ట్రెస్ లో ఉండకూడదు పిల్లలు. దే షుడ్ ఫీల్ ఫ్రీ అండ్ హ్యాపీ. సో అదే మనకి చెప్తారు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో వీ వాంట్ టు ప్రొజెక్ట్ ఇట్. అద్భుతం, అసలు సూపర్. సో మీరు చూడొచ్చు చక్కగా ఇండోర్ గేమ్స్ కి ఒక రూమ్, టీటీ ఉంది, క్యారమ్ బోర్డ్ ఉంది, చెస్ ఉంది అండ్ వండర్ఫుల్ క్యాంపస్. సో 1 by 1 క్యాంపస్ PETs కూడా ఒక లేడీ PET, షీ ఈస్ ఫ్రమ్ NCC డిపార్ట్మెంట్. రీసెంట్ గా తను గ్వాలియర్ లో ట్రైనింగ్ 45 days ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. నౌ షీ ఈజ్ ANO. సో అటువంటి ఒక గొప్ప ఫ్యాకల్టీ ఉన్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. NCC గర్ల్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ప్రమోట్.